గన్నవరం గుర్తింపు మీరు ఎలా నిలబెట్టగలుగుతారు? గన్నవరం ఇట్ సెల్ఫ్ బ్రాండ్ అండి. అది బ్రాండ్ ఎందుకైందంటే పుచ్చలపల్లి సుందరయ్య గారి నియోజకవర్గం కాబట్టి అయింది. ఆయన నెల్లూరు నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేసి కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనాయకుడుగా ఉన్నాడు ఆయన. అంటే చాలా మంది నిజాయితీ పరులు ప్రాతినిధ్యం వహించినటువంటి గన్నవరం అది. కాకాని వెంకటరత్న గారు, అవును మీరు అంత కరెక్ట్ అండి. బాలవద్దులో నిన్నమొండ దాకా 10 ఏళ్ళ క్రితం వరకు శాసనసభ్యులు దాసరి బాలవద్దు గారు వీళ్ళు ఎవరు పైసా బిళ్ళ అవినీతి చేసిన వాళ్ళు కదా, అసలు అవినీతి మకిలినే లేదు అది ఎవరికి. అలాంటి వాళ్ళు అడుగుజాడలో నడుస్తా నేను రాబోయే కాలంలో గన్నవరం ప్రజలు ఆశీర్వదించి శాసనసభకు ఎన్నుకుంటారని మనస్ఫూర్తిగా 100% నమ్ముతున్నా. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ స్థాయిలో కాకపోయినా పనిమల పనులు మాత్రం చేయను. మంచి చేయటకు రాజకీయాల్లోకి వచ్చా ప్రజలకి మంచి చేయటమే ప్రణాళికగా ముందుకెళ్తా. మీకు మొదటి నుంచి అండగా ఉన్నటువంటి దుత్తా గారు మీరు వేర్వేరు పార్టీలో ఉన్నారు. అలాంటి ఇప్పుడు ఆయన బ్లెస్సింగ్స్ కానీ అవన్నీ మీకున్న సహకారం ఉందా? ఇది అందరు మీడియాలో అడుగుతున్నారండి, ఇది ఎందుకో కానీ. డాక్టర్ దుట్టా రామచంద్ర గారు మీరు ఇందాక అన్నారు కదా గురువు అని, మెంటర్ని ఆయన అనుకోవచ్చు. ఆయన నన్ను ముందుండి నడిపించారు రాజకీయాలు. నేను కొత్తగా వచ్చినప్పుడు గత శాసనసభ ఎన్నికలకు ముందు ఆయన సారథ్యంలో నేను పనిచేశాను. దుట్టా రామచంద్ర గారితో నాకు అభిప్రాయ భేదాలు కానీ వ్యక్తిగత భేదాలు కానీ ఏమీ లేవు. ఆయన్ని గురుతులుడిగానే భావిస్తా. డాక్టర్ దుట్టా రామచంద్ర గారిని ఇప్పుడు ఆయన వైసీపీలో ఉండిపోయారు, నేను పార్టీ మారే కదండి. నేను పోటీ చేస్తున్నా. బట్ 2,70,000 మందినే వెళ్ళి ఓటు అడిగినప్పుడు